హాయ్ అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నారు. అమెరికా వచ్చిన తర్వాత మనకి పిలిచిన వాళ్ళే చుట్టాలు అండ్ పలకరించిన వాళ్ళే ఫ్రెండ్స్‌గా మారిపోతారు కదండీ! సో, అదైతే అందరికి తెలుసు కదా! అండ్ ఈరోజు అమెరికన్స్ బర్త్‌డేకి వెళ్తే ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. మన ఇండియన్స్ బర్త్‌డేకి అమెరికన్స్ బర్త్‌డే పార్టీలు ఎలా చేస్తారు, ఏంటి అనేది చూడండండి. ఫస్ట్ వచ్చేసి మన ఇండియా వాళ్ళది మాట్లాడుకుందామండి. మన ఇండియాలో ఏంటంటే ఎక్కువ ఎవరైనా కానీ ఏదైనా ఒక ఫంక్షన్ అనేది మనం ఇంట్లో చేస్తున్నామంటే ముందు మన ఫుడ్ గురించి ఆలోచిస్తామని. ఏం ఫుడ్ పెట్టాలా? ఏంటి అనేసి. అండ్ సెకండరీ వచ్చేసరికి డెకరేషను ఇవన్నీ చూసుకుంటాము. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్విటేషన్ ఇలా ఉంటుంది. అండ్ ఎక్కువ మనకి ప్రయారిటీ అనేది ఫుడ్డు, డెకరేషన్ ఇలాగే ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఎఫెక్షన్ ఇలాగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి అమెరికన్స్‌దైతే నేను వెళ్ళాను గదా! ఈ బర్త్‌డే పార్టీ ఎలాగుందంటే అండ్ ఇక్కడేందంటే మెయిన్ ప్రయారిటీ అనేది మనకి పిల్లలు ఉంటుందండి. కిడ్స్‌కి ఎలా ఎంజాయ్ జేయాలి, వాళ్ళకి ఎలా ఎంగేజ్ అవుతుంది ఇదే ఉంటుందండి. సో, వీళ్ళొచ్చేసేకి ఒక ట్రాంపోలిన్ పార్కులైతే పెట్టారండి. అక్కడ వచ్చేసేకి ఏంటంటే వాళ్ళు జస్ట్ ఒక 1 ఆర్ 2 బెంచెస్ ఇస్తారు మనము స్లాట్ బుక్ జేసినందుకు. సో, పర్టిక్యులర్ ఈ టైమింగ్స్ నుంచి ఆ టైమింగ్ అనేది ఉంటుంది. సో, ఆ టైమింగ్స్‌లో ఏంటంటే మనము ఇంకా కంప్లీట్ చేయాలి. ఇక్కడేందంటే ఏదైనా మనం ఎక్కడైనా ఏదైనా బుక్ జేసుకున్నామంటే మోస్ట్‌లీ మనమే క్లీనప్ అనేది కూడా చేయాలండి. మనం ఏదైనా అక్కడ డస్ట్ అలా ఏస్తే మాత్రం లైక్ పేపర్స్ గానీ అలా ఏస్తే మాత్రం మనమే క్లీనప్ చేయాలండి. అండ్ ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంక పిల్లలకే ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకేందంటే జంపింగ్ అవి ఉన్నాయండి. ఫుడ్ మాత్రం ఏం లేదండి. జస్ట్ ఏందంటే కప్ కేకు అండ్ కేక్ కూడా కట్ చేసిందైతే చాలా చిన్న కేక్ అండి. సో, వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏందంటే పిల్లలొచ్చారా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎంజాయ్ చేశారా, వాళ్ళ టైం అనేది ఎంగేజ్ అయిందా లేదా ఇలాగుంటుందండి. అండ్ నేను మా బాబు అయితే ఓకే అమెరికన్స్ బర్త్‌డే పిజ్జా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుందని మేము ఎలివేషన్స్ యేసుకున్నామండి మేమిద్దరం మాత్రం. బట్ అక్కడికెళ్ళిన తర్వాత అయితే ఏం లేదండి. బట్ ఎనీవే అయితే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. నేనైతే ఇక్కడికొచ్చినాక అమెరికా వచ్చినాక కొన్ని ఫంక్షన్స్‌కెళ్ళానండి. చెప్తున్నాను. అమెరికన్ వాళ్ళ ఫంక్షన్‌కెళ్ళినప్పుడైతే తను ఎంత బాగా రిసీవ్ చేసుకొని మాట్లాడిందంటే సో, ఆల్మోస్ట్ ఆ పార్టీ అయ్యేంత వరకు తనైతే అందరి చుట్టూ తిరుగుతూ ఉంది, మాట్లాడుతూ ఉందండి. సో, నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. అప్పుడు అనిపించిందండి అమెరికన్స్‌లో కూడా చాలా మంచి వాళ్ళుంటారు. బట్ మనం ఏందంటే 1 ఆర్ 2 మెంబర్స్‌ని చూసేసి మనం ఏదో అనుకుంటాము. బట్ అది మాత్రం నిజం కాదు అనేసి నాకైతే అర్థమైందండి. ఎనీవే మేమైతే ఈ ఫంక్షన్ కోసం అనేసి హైవే గూడా ఎక్కామండి. సో, ఫస్ట్ టైమ్ అండి. అంతా సేఫ్‌గానే వచ్చాము. ఇక్కడ డ్రైవింగ్ చాలా ఈజీ అండి. బట్ కాపోతే హైవేలో అయితే ఎక్కువ స్పీడ్ అనేది వెళ్తారండి. కొంచెం టెన్షన్‌గా ఉంటుంది అంతే అండి. ఫస్ట్ టైమ్ గదా! సో, ఎనీవే సేఫ్‌గా రీచ్ అయ్యామండి. ఇలా జంపింగు ఇవి ఉన్నాయండి. సో, జస్సు మాత్రం ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ అయితే అసలు ఎళ్ళలేదండి ఆడుకోవడానికి. తర్వాత ఇంకా ఎళ్ళాడు మంచిగా ఎంజాయ్ చేశాడు. అవును కదండీ. నేను జెప్పింది నిజమే గదా! మన ఫంక్షన్స్ అంటే మెయిన్ ఫుడ్ ఇలాగే ఉంటుంది గదా! సో, అది గూడా ఒక ఎంజాయ్‌మెంట్ లాగా మన ఇండియన్స్ మంచిగా సెలబ్రేట్ జేసుకుంటాం గదా! బట్ వీళ్ళు గూడా అయితే మంచిగా జేశారండి. చూడండి పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి నార్మల్ వాళ్ళు గూడా రావటానికి ఉంటుందండి. ఈ స్లాట్ బుక్ జేసుకున్నప్పుడు. సో, వాళ్ళేందంటే పేమెంట్ చేయాలండి. ఐ థింక్ 2 అవర్స్‌కి $30 అనుకుంటానండి పర్ హెడ్. పిల్లలకి చూసారా ఒక బ్యాండేజ్ ఏస్తారు. ఇంకా మనం రిజిస్ట్రేషన్ జేసుకోవాలి మనమే. ఇంకా ఆ తర్వాత అవర్స్ అయిపోయిన తర్వాత మనమే ఏమైనా బెంచెస్ అలా బుక్ జేసుకుంటే క్లీనప్ జేయాలండి అంతా కూడా. సో, చాలా మంచిగా అనిపించిందండి. ఫైనల్‌గా అయితే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి. రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చారంటే వీళ్ళు ఒక స్ట్రా అండ్ ఇంగా క్లే ఉంటుంది గదండీ! ఆ క్లే వేరేదో క్యాండీ లాగా ఇచ్చారు. ఎక్కడికెళ్ళినా గానీ మా చిన్నోడికి మాత్రం ఫ్రూట్స్ మాత్రం క్యారీ చేయాలండి. లేదంటే ఇంక అడుగుతాడు. అందుకనేసి నేను క్యారీ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మన వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా వెళ్ళే దారిలో శామ్స్ ఉంటే అక్కడ పిజ్జా తినేసి గ్రాసరీస్ తీసుకొని వెళ్ళామండి. బాయ్ బాయ్.